గిన్నెగా 3 చోటలు దొరికినాయి. ఇగో గా వైష్ణవ వాళ్ళ అమ్మ పోతాయటగా, ఆ వైష్ణవం దగ్గరికి పోయి తీసుకొని గుంజుకొని వస్తా. అబ్బా మరి ఆ యొక్క దగ్గర నుంచి అలా చోచో ప్యాకెట్ గుంజుకొని వచ్చింది. ఇక అబ్బా మంచిగా తింటే ఎక్కడెక్కడో తిరుగుతుందండి ఎంకలాడడానికి మంచిగా తింటిగా. అబ్బో మన రాధక్కకి దొరకదు, మళ్ళా దొరికినాడు కూడా నన్ను ఫినిష్ చేస్తుంది. ఇక ఇది మంచి ఛాన్స్, మంచిగా తింటా. వైష్ణవ గారు తింటుందిగా, ఎగ్గుకొని పోతాయిగా. నేను చెప్పులిప్పుకొని కూకుంటిగా. లల్లి పెట్టుకొని కొనుక్కుని నా చెప్పు ఇయ్యి, లేకపోతే మంచిగా ఉండవు. ఇయ్యి నేను ఇయ్యా, నా చెప్పు నువ్వు ముందు. ఎందుకు నాకు చెప్పు. దీనికేమో 10 రూపాయలు 20 రూపాయలు, ఈ చెప్పులకేమో 300 రూపాయలు. నీ ఇప్పుడు కొనుక్కుందామో ఇక ఇచ్చేద్దాం కాంతి. ఆ చెప్పు 300. మా మమ్మీతో లొల్లి పెట్టుకొని మొత్తం ఇప్పుడు నిండా దెబ్బలు ఆడిపించుకొని అప్పుడు కొనుక్కుని 5 చెప్పులు ఇచ్చేద్దాం కాంతి. ఇక ఇంకో చోచో తీసుకొని నా చెప్పిచ్చాయి నువ్వు, అర్థమైందా? నా పేరే పొట్టి దయ్యం, నాతోటి పెట్టుకుంటే ఎవ్వరు గెలవరు. నీ చెప్పు తీసుకొని నా చోచో తీసుకుంటా. అవ్వ మంచిగా చెప్పొచ్చింది, కానీ కొంత మంచి చోచో ఒక బొక్క అవుతుంది ఇందులోకి వెళ్ళి. నీ అది కూడా నేపాల్ నుంచి అలా వచ్చిన్నది. నీ గింతంత అవుతుంది ఇంట్లో. నీ మరియు మా రాక దగ్గర నుంచి లొల్లి పెట్టుకొని వచ్చిన. నా పేరే పొట్టి దయ్యం, నేను చనిపోయి 5 నెలలు అవుతుంది. నేను అందరి దగ్గర నుంచి అన్ని మాయం చేసుకొని నేను మెక్కుతా. ఇగో గల్లేమో కొత్త ఎత్తుర్రట. వాళ్ళ అమ్మడాడ్లు దేశం పోయి ఏమో కొత్త ఎత్తుర్రట. తినని వాళ్ళ దగ్గరికి అయ్యి మంచిగా గుంజుకొని తింటా. గూగల్ తాత దేశం పోయి బాగా చోచొల్లెత్తాడట. ఇంకా అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక్కటి ఇయ్యవంటేనే ఇయ్యలే, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పోతా. గన్న వన్నడిగా ఇక అన్నకి మసాజ్ చేసి మంచిగా ఆ చోచలు తీసుకొని పోదా. అబ్బా భలే ఎత్తు, మాలిష్ భలే ఎత్తులుగా. అబ్బా అట్లనే మస్తు అనిపిస్తుంది. అబ్బా మంచిగా అనిపిస్తుందా? మస్తు అనిపిస్తుంది అట్నే అది అనిపిస్తుంది. మా వాళ్ళందరూ బడికి వేరు కదా, మరి గిన్నె ఎత్తునికి ఇట్లాంటి వాళ్ళు మరి. అమ్మ పొట్టి దయ్యమా, నా నూనె చెత్తకపోతావా? నీ సంగతి చెప్తాగు. అమ్ము సంగతి చెప్తా అంటే మళ్ళీ వచ్చి ఇంకా మిగిలిన నూడిల్స్ కూడా ఎత్తుకపోయేటట్టుంది. ఎందుకని అమ్మాయి జాగ్రత్త పడాలి. నాకే తీసుకు బొబ్బా. అబ్బా అయ్యో, నా బిడ్డ నేపాల్ నుంచి పంపించింది చోచోలు. నేపాల్ దుక్తే అంటే ఎట్టుంటే తింటే బుక్తాయి, కమ్మ ఉంటాయి కావచ్చు. నేపాల్ చోచోలు అంటే ఏంది? అబ్బా ఏముందిరా. అయ్యో నేపాల్ చోచో అని వినబడ్డది. అవలో యుత్త ఈ బండి వెనకాల దాక్కొని. ఇక్కడ ముస్లామే తింటుందిగా, ఆమె దగ్గర పోయి కొట్టి గుంజుకొని వస్తా. పొట్టుదయ్యో అమ్మ కలబడుతుంది. ఏం పొట్టుదయ్యో అమ్మ వచ్చినది రాలేదు. అమ్మ నన్ను ఏ పొట్టుదయ్యమా. పాపం కాకు ఇంత మంచిదో అక్క అయితే చోచో ప్యాకెట్ ఇచ్చింది. ఇవైతే ఇక్కడ దొరికే
చోచో తింటుందిగా మంచిగా. నేను ఎట్లొక్క చేసి ఆ చోచో ఇగ్గుకోవాలి. ఇగో ఈ చోచో ఇయ్యవంటే నువ్వు ఇయ్యవుగా. నీ కొంగు పడితే నువ్వు చక్క ఇస్తావు. ఇంకో నీ కొంగు పట్టకపోతే నువ్వు ఇయ్యవు. ఏంది కొంగు తట్టుకుంటుంది? అగ్గో అగ్గో దెయ్యం పిల్ల చల్లగుండా. నాకు ఇంకోటి అత్తది ఆచే నేను పనికి సత్తున్నా. గా బిత్తిరి పోడేంది అది తినుకుంటూ పోతారు. అది దాపెట్టుకుంటారు జోబ్లా. గా బిత్తిరి పోడేంది టాయ్ తీసుకురేసి ఇంకా వారేసుకొని పోతుండేంది బిత్తిరి పోడు పోయి తీసుకుంటా. ఇక బిత్తిరి పోరాడు ఎంత వారేసుకుంటు మంచిగా. నేను తీసుకున్నా మంచిగా మంచిగా. ఇంకా నేను అది క్యాచ్ అయింది. నేను అది వెనక పారేసిన పిచ్చండి కాదు. చోచోలన్నీ ఉన్నాయి కదా. అత్తమ్మ నేపాల్ నుండి తెచ్చింది మంచిగా. మంచిగా చోచోలు చేసుకొని కమ్మగా తినాలి. మస్తుంటాయి రాదమ్మా టేస్ట్ అయితే. అవునా మయ్యలు చేస్తావా నువ్వు? చేస్తా బిడ్డ, చేసుకొని కమ్మగా తిందాం. ఎంత షూ పెట్టుకొని చేసుకోవాలి కానీ సూపర్ ఉంటాయి అవి. వామ్మ గరారంకి ఇన్ని కానీ చూచోళ్ళు ఉన్నాయి. అలా అత్తమ్మ ఆ దేశం పోయి తెచ్చిందట చూచోలు. ఆ రాధమ్మ ఎక్కడ దాపెట్టిందో నేను ఫాలో చేసి మంచిగా ఆ చూచోలన్నీ తీసుకొని మంచిగా మెక్కుతా. అమ్మ అయినా కానీ ఈ చోచోలు ఎడదా పెడదాం. అవును, ఎన్నో ఒకగాడు దాపెట్టాలి. లేదంటే విశ్వగాడు చూసినట్టు అన్ని ఎత్తుకపోతాడు. దాపెడదామంటే చెప్పన్నా నేను. చెప్పు. మన కిచెన్ ఉంది చూసినావా? కిచెన్ కాడ దాపెట్టు. కిచెన్ లా అయితే దొరకాయి. సరేనా? సరే. నేనైతే మొత్తం పోయి తీసుకొచ్చుకుంటా. ఇవి తమ్ముని తెలియకపోకుండా ఎక్కడన్నా దాపెట్టు. కిచెన్ అంటే కిచెన్. ఇగో ఇల్లు గీర మంచింది ఇల్లు. ఇక మనము ఇక్కడ దాక్కొని వాళ్ళ దగ్గర ఉన్న అన్ని తీసుకొని పోతా. అంగా మంచిగా అవి ఇక్కడ దాక్కుంటా. చోచలు ఇష్టమే దాపెట్టి కొంచెం పండుకుంటా. అందరూ వెళ్ళని పోయి తీసుకుంటా. డబ్బలు అగో ఇంట్లో ఏమో సౌండ్ వినబడుతుంది. ఏంది? ఎవరు తెచ్చారు మళ్ళీ ఇంట్లో? దొరికినాయి. ఇట్లా ఉంది నల్లగా ఇంటికలన్నీ పోసుకొని. అసలు ఎవరు వీళ్ళు? పెయ్యే చుట్టాల దగ్గరికి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఇట్లా 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 ఇట్లా. ఇగోవే రాదా, మన చోచోలు తీసి దాపెడితే ఈ 4 ఎవరు వచ్చి మన చోచోలన్నీ తీసుకుంటుంది తెలుసా నీకు? ఈ 4 ఎంటికలు అంటే ఎంటికలు. ఇగో అమ్మాయి ఏంది ఇది? అమ్మా చూసావా యాక్టింగ్ చెప్తుంది. పోరి దయ్యంగా మనసులు బయట పెట్టుకుంటా ఏమో చెప్తుంది. ఎందుకు చెప్తున్నావు ఇట్లా? ఎందుకు చెప్తున్నావు ఇట్లా? చెప్పు. ఇప్పటికి ఏమో నాకు అమ్మ నాన్న లేరు. పోరికి బాగుంది. పోరికైనా కానీ బాగుంది. పోరికి బాగుంది. ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? నీ జుట్టు తర్వాత ఎందుకు ఇట్లా తవ్వుతా చెప్తున్నావు? నాకు అమ్మ నాన్న లేరని ఇట్లా ఎత్తున్నా. అమ్మ నాన్న లేకపోతే తవ్వుతాను చెప్తావు. అందరి
ఇట్లా లేదేం లేదు పో నుంచి ఇంట్లో వచ్చి దొంగతనం చేసుకోపోతుంది చూడు పిల్ల నా చేతికి వచ్చింది సౌర శ్రీ ఆ జుట్టు ఎందుకు జుట్టు బయట వారే పాపో అన్నాడు బయట వారేసి రాపో ఎందుకమ్మా ఆ జుట్టుకి ఏమేమి ఉన్నాయి ఏం మాత్రాలు ఉన్నాయి బయట వారేసి రాపన్నాడు సరే పో